హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్టాక్ మార్కెట్ లెసన్ 1 అండి. ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కనుక్కుందాం. ఓకేనండి. ఫస్ట్ మనం కూరగాయలకెళ్తాం కదండీ. కూరగాయల మార్కెట్‌కెళ్తే అక్కడ ఏం కనబడుతున్నాయి? డిఫరెంట్ కూరగాయలు కనబడతాయి. అక్కడ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కనబడతారు. అలాగే స్టాక్ మార్కెట్ అంటే, ఈ స్టాక్ మార్కెట్‌లో కంపెనీ యొక్క షేర్స్ అనేది అక్కడ అమ్మడము, కొనడం జరుగుతూ ఉంటదండి. ఓకేనా? మన ఇండియాలో 2 రకాల ఎక్స్‌చేంజ్‌లున్నాయండి. ఒకటి బీఎస్‌ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇంకోటి ఎన్ఎస్‌ఈ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అని ఉందండి. ఓకేనా? బీఎస్‌ఈలో రిజిస్టర్ అయిన కంపెనీలో బీఎస్‌ఈలో ట్రేడ్ అవుతా ఉంటాయండి. అలాగే ఎన్ఎస్‌ఈలో రిజిస్టర్ అయిన కంపెనీలు డిఫరెంట్‌గా ఉంటాయండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉంటాయి. వాటిలలో ట్రేడ్ అవుతా ఉంటదండి. ఓకేనా? ఈ ట్రేడ్ అయినప్పుడు అది ఎలా కనుక్కోవాలి? మనం ఎలాగ దాన్ని అర్థం జేసుకోవాలనేది ఒక క్యాండిల్ రూపంలో డిజైన్ చేశారండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఈ ఒక రోజు క్యాండిల్ అనుకుందాం ఇది. ఓకేనండి? ఈ ఒక రోజు క్యాండిల్ అంటే ఈ రోజు మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటాలు రూ. 100కు మార్నింగ్ స్టార్ట్ అయిందనుకోండి. ఈవినింగ్ వచ్చే లోపల అది 90కో, 110కో క్లోజ్ అవుతుంది. అలాగ అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఈ రోజుల్లో డిమాండ్ బట్టి మార్కెట్ 110, 120 అలాగా హై అనుకోండి. క్లోజింగ్ టైమ్ వరకులో అది మార్కెట్ అనేది 80కో, 90కో పడింది. అది లో ప్రైస్ అన్నమాట. ఓకే అండి. అలాగే ఇది డే క్యాండిల్ అని అనుకుంటే, ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఓపెన్ అనేది దీన్ని క్యాండిల్‌లో అలా అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఓపెన్ ప్రైస్ అంటే ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది. ఓకే అండి. ఈరోజు ఎంత హైకెళ్ళింది? హై. ఓకే. ఈరోజు ఎంత లోకెళ్ళింది? లో. అలాగే ఈరోజు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది. ఇలాగ దీన్ని అర్థం చేసుకోవాలండి. ఈ గ్రీన్ క్యాండిల్ అంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అంటే లాభాల్లోకి ఉంటుందన్నమాట. అలాగే బేరిష్ క్యాండిల్ ఎలా అర్థం చేసుకోవాలండి? ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఎంత ఫాల్ అయింది? ఓకే అండి. ఎంత లోకి ఫాల్ అయింది? ఒకవేళ ఈ బేరిష్ క్యాండిల్‌లో హై ఎంత? ఓకే అండి. తర్వాత ఈరోజు ఎంత క్లోజ్ అయింది? ఇది మిడిల్ పార్ట్‌ని బాడీ అంటారండి. ఓకేనా? దీనితోని మనం అనేది చార్ట్‌లో అర్థం చేసుకోవాలండి. ఓకేనా? చూడండి మనం చార్ట్‌ను కూడా గమనిద్దాము. చార్ట్‌ని ఎలాగ రీడ్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం. చార్ట్‌లో ఎలా కనబడుతుంది? ఈ గ్రీన్ క్యాండిల్స్ ఏంటి? రెడ్ క్యాండిల్స్ ఏంటి అనేది చార్ట్‌లో మనం గమనించొచ్చండి. ఓకేనా? దీంతోని మనం ట్రేడ్ తీసుకోవాలి మనం. ఓకే. దీంతోనే ట్రేడింగ్ జరగడం అనేది మన చార్ట్ ద్వారా ట్రేడింగ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఈ కింద ఉన్నాయి చూడండి చిన్న లైన్స్ ఉన్నాయి చూడండి దాన్ని విక్ అంటారండి. ఓకేనా? ప్రెజెంట్ బిట్‌కాయిన్ అనే ట్రేడింగ్‌లో మన చార్ట్‌ని గమనిద్దామండి. ఈ గ్రీన్ లైన్ చూడండి గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి గదా! అంటే మార్కెట్‌లో కొనడాలు ఎక్కువయ్యాయి. ఓకే. కొనేవాళ్ళు ఎక్కువున్నారు. సో, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని. ఒకవేళ ఇలాగ పడిపోయిందనుకోండి మార్కెట్‌లో సెల్లింగ్ ఎక్కువ జరిగిందని. ఓకే అండి. మార్కెట్ అనేది సెల్లింగ్ ఎక్కువ జరిగింది. ఒక క్యాండిల్ అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందండి? చూడండి ఇక్కడ ఇది బాడీ, ఇది విక్, ఇది లో ప్రైస్, ఇది హై ప్రైస్. ఓకే అండి. అలాగే గ్రీన్ క్యాండిల్‌లో కూడా మార్కెట్ పైకెళ్ళినప్పుడు ఇగోండి ఇది లో, ఇది హై చూసారు కదా! దీన్ని మనం క్యాండిల్‌లో అర్థం చేసుకొని మనం ట్రేడింగ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో, ఇటు రైట్ సైడ్ కనబడుతుంది ప్రైస్ అండి. ఓకేనా? ఈ లాస్ట్ చివరి క్యాండిల్ ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రైస్ అన్నమాట అండి. ఓకేనా? రైట్ సైడ్ ఏమో ప్రైస్ రన్ అవుతుంటుంది. ఈ కింద చూడండి కిందేమో టైమ్. ప్రెజెంట్ ఇప్పుడొచ్చేసి నేను చూస్తున్న టైంలో 12:25 అవుతుందండి. ప్రెజెంట్ 12:25లో ఈ క్యాండిల్ మనం అర్థం ఈ 12:25లో ఏం జరిగిందండి మార్కెట్ అనేది పైకెళ్తుంది. అంటే లాభాల్లో ఉంది ప్రెజెంట్ అని. ఓకే. అలాగ మనం అర్థం చేసుకోవాలి. దీని ఏదైతే లాస్ట్ చివరి క్యాండిల్ రీడింగ్ అనేది పక్కన ఉంటుంది. దాని ప్రైస్ అనేది రన్ అవుతా ఉంటది. ఓకేనండి. ఇక్కడ టైమ్ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అనేది రన్ అవుతా ఉంటదండి. ఓకేనా. ఇలాగ మనం అర్థం చేసుకోవాలి ట్రేడింగ్‌లో. ఓకే అండి.